మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీ దిక్కు చూస్తున్నది, కమలం పార్టీలో చేరబోతున్నది అనే గుసగుసలిన వాడుతుంది. అంతగానం మీడియాల సోషల్ మీడియాల వార్తలు వస్తుంటే ప్రీతిరెడ్డి మోడీ సార్ను కలిసేదానికి ఢిల్లీకి పోతే ఎట్లుంటది? అబ్బా, ఖచ్చితంగా కమలం పార్టీలో షేరికి అవుతున్నది కావచ్చు అనే డౌట్ అనుమానాలు కలుగుతాయా లేదా? అదే ముచ్చట అడిగితే ఏమంటుందో ఇనుండ్రి ప్రీతి మేడము. ఒక్క నిమిషం మీకు చెప్తున్నాను, సీట్ కోసం అడగడం కాదు, క్లియర్ గా చెప్తున్నాను. మోదీ గారికి కలవడం కారణం ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, మనకి చీఫ్ గెస్ట్ గా ఓపెనింగ్ ఇన్విటేషన్, ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం ఓపెన్ చేయడానికి ఆయనకు పిలుస్తున్నాం, అంతే. గంతే, గానానికే బీజేపీ పార్టీలకు పోతున్నది. బండి సంజయ్ తోని మంతనాలు జరిగినాయని రేపో మాపో కాషాయం కండువ కప్పుకునుడు ఖాయం అన్నట్టు వార్తలు రాసుడు ఎందుకు, పుకార్లు ఉట్టించుడు ఎందుకు? ఢిల్లీకి పోయింది మల్లారెడ్డి విద్యా సంస్థలల్లో ఏఐ క్యాంపెయిన్ షురూ చేయబోతున్నాం, దానికి రిబ్బన్ కటింగ్ చేసేటానికి మోడీ సార్ను పిలిచిన, అంతే తప్ప బీజేపీ పార్టీలో చేరుడు లేదు, రాజకీయాలకు వచ్చుడు లేదు. మీకు వినబడుతున్నాయి పుకార్లు బేకార్లు తప్ప ఇంకోటి కాదన్నట్టు చెప్పింది. మల్లారెడ్డి విద్యా సంస్థలల్లో గూగుల్ కంపెనీలతో కలిసి ఆసియా ఖండంలోనే అతిపెద్ద డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారట. దాన్ని మోడీ సార్ చేతుల మీద షురూ చేస్తే మస్తుంటదని కలిసిందట. మరి మోడీ సార్ వస్తానన్నాడా? ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తాడని అడిగితే ప్రోగ్రామ్ ఇంకా ఇది కాలేదు, వీఆర్ ప్లానింగ్ డేట్ ఆయననే ఇస్తానన్నారు కాబట్టి ఆయన డేట్ ఇచ్చిన తర్వాత 100% నాకన్నా ఎక్కువ ముందే మీకే తెలుస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఆయన వస్తున్నారంటే నేనే మీకు ఇన్విటేషన్ ఇస్తా, ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇన్విటేషన్ నేనే ఇస్తాం, ఎందుకంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్ ఆయన మా క్యాంపస్ లో రావడం. మీరేం రంది పడకుండ్రి, తొందర పడకుండ్రి. ప్రోగ్రామ్ సెట్ అయితే మోడీ సారు తెలంగాణకు వస్తే అది మీకు తెలియకుంటుంటదా? అంత మంచి ముచ్చట నేను మీకు చెప్పకుంటుంటానా? తప్పకుండా చెప్తా అన్నట్టు చెప్పింది. ఇంతసేపు మాట్లాడిన మాటలలో ఎక్కడ నేను బీజేపీ పార్టీకి ఓతలేను అని మాత్రం అనలేదు. ఏమో చూస్తా, టైం వచ్చినప్పుడు చెప్తా అన్నట్టే మాట్లాడింది. అంటే ఎన్నడో ఆనాడు బీజేపీ పార్టీల షేరికవుడు మాత్రం ఖాయమనే అనిపిస్తున్నదని అంటుర్రు ప్రీతిరెడ్డి మాటలిన్నోళ్ళు. మామ మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలా, కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీలుంటే చూసే రోజులు వస్తాయా అనేది ముందు ముందు తెలుస్తుంది.